రవీంద్ర అని చెప్పేసి రాజావాసి మా పక్క అపార్ట్మెంట్లోనే ఉంటాడు. సో నిన్న అనుకోకుండా 8 గంటలకి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కొంచెం సెర్చ్ చేస్తుంటే మా అబ్బాయి వెళ్ళి అడిగాడు, ఏం కావాలి ఏంటని అడిగితే ఇలాగ పక్క కీ ఉందా ఏంటని అడిగారు. అడిగితే కీ లేదండి అంటే బై ఫోర్స్ వెళ్ళడానికి ట్రై చేస్తుందంటే నాకు ఫోన్ చేస్తే నేను ఆఫీస్ నుంచి వచ్చాను. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు నేను వచ్చాను. డ్యూటీ వచ్చిన తర్వాత అప్పుడు ఓనర్కి అది ఫోన్ చేసి ఓనర్కి అది రమ్మని చెప్పాను. ఓనర్ వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం బై ఫోర్స్ ట్రై చేస్తే వెళ్ళలేదు, డోర్ ఓపెన్ అవ్వట్లేదు. అప్పుడు మీ వెనకాల ఉన్న కిటికీ అది ఉంది కదా, దేవుడి గది కిటికీ ఉంది కదా, అందులోంచి వాళ్ళ బ్రదరే వెళ్ళాడు. వాళ్ళ బ్రదరే వెళ్ళి లోపలికి వెళ్ళి చూసినాడికి ఏమీ లేదు, ఇల్లంతా ఖాళీగా నీట్గా ఉంది. నీట్గా ఉంటే అప్పుడు అందరూ ఊపిరి పీల్చుకున్నాం. ఊపిరి పీల్చుకున్న తర్వాత అయినా డిపార్ట్మెంట్ వాళ్ళు డౌట్ తీరక లోపల ఉన్న కింద ఉన్న బాక్స్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేస్తే అందులో కొన్ని పార్ట్స్ కనిపించాయి. ఆ పార్ట్స్ కనిపించిన తర్వాత వెంటనే మేము అందరం భయపడి బయటకు వచ్చాం. వాళ్ళు 1 సంవత్సరం బట్టి నుంచి ఉంటున్నారు. ఆ తర్వాత వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ కదా, వాళ్ళ వైఫ్ వెళ్ళిపోయింది, డెలివరీకి వెళ్ళిపోయింది వైఫ్. వెళ్ళిపోయిన తర్వాత ఇది జరిగింది. మేమైతే ఎప్పుడు చూడలేదు. ఆ అమ్మాయిని అయితే మేమైతే ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు వచ్చింది మేమైతే ఎప్పుడు చూడలేదు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. విశాఖకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ గాజువాక ఏరియాలో ఎల్వి నగర్ ప్రాంతంలో ఎక్కడైతే నిన్న హత్య జరిగిందో ప్రియురాల్ని ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి సందర్భం చూసాం. తర్వాత అయితే గత కొన్నాళ్ళుగా మౌనిక రవీంద్ర మధ్య కొంత పంచాయతీ నడుస్తూ ఉన్నది. గతంలో 2020లో ప్రేమ వ్యవహారం మొదలైంది రవీంద్రకు మౌనికకు. తర్వాత ఆయన పెళ్లి కావడం, బ్రేకప్ చెప్పడం, బ్రేకప్ తర్వాత పెళ్లి కావడం, 4 నెలల పాప ఉండడం, ఈ యొక్క పూర్తిగా మానసికంగా ఇబ్బంది పెడతా ఉంది, అందుకే నేను చంపడం జరిగింది అంటూ కూడా రవీంద్ర స్టేట్మెంట్ చూస్తూ ఉన్నాం. తర్వాత మౌనికకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా పగడ్బందీగా రవీంద్ర అటాక్ చేద్దామనే ప్లాన్ తోటే అక్కడ ఆన్లైన్లో కత్తులు చాకులు కూడా ఆర్డర్ చేసుకోవడం. అసలు ఎలా తప్పించుకోవాలి, చంపితే ఎలా బయటపడాలి, ఎలా ఫోరెన్సిక్ కానీ పోలీస్ అధికారులకు కానీ దొరకకుండా ఉండాలి అంటూ కూడా కొంత అక్కడ వీడియోలను చూసి వీడియోల సేకరణ చేసి అక్కడ వీడియోలను చూసి కూడా మౌనికపై అటాక్ చేసినటువంటి సందర్భం ఉంది అంటూ కూడా అక్కడ పోలీస్ విచారణలో తెలుతా ఉన్నటువంటి సమాచారం. మరొక విషయం ఏంటి అంటే ఇక్కడ గతంలో 2020 తర్వాత వీళ్ళిద్దరి మధ్య బంధం ఏదైతే ఉందో ఆ బంధం బ్రేకప్ కావడం, బ్రేకప్ తర్వాత ఆయన మ్యారేజ్ కావడం, మ్యారేజ్ తర్వాత పూర్తి స్థాయిలో కొంత ఆర్థికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది మౌనిక. నన్ను ఎప్పుడు కూడా డబ్బు కావాలి, డబ్బు ఇస్తావా చస్తావా అంటూ కూడా గతంలో నా ఐడి కార్డు కూడా లాగేసుకుంది, నాకు ఉద్యోగంలో ఇబ్బందికరంగా మారింది తను చెప్పినా కూడా వినలేదు, అసలు నాకు పెళ్ళయింది నన్ను వదిలేయి బాబోయ్ అన్నా కూడా నా ఎమ్మడి నన్ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టడానికే నాకు చాలా ఇబ్బందికరంగా మార్చేసరికి నేను తట్టుకోలేక చంపేశాను అంటూ కూడా రవీంద్రకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు చూస్తూ ఉన్నాం. నిజానికి ఒకసారి డీటెయిల్స్కి పోతే నిన్న 12:30 గంటల సమయానికి భార్య ఊరికి వెళ్ళినటువంటి సమయం చూసి మౌనికను ఇంటికి మాట్లాడదామని చెప్పేసి తన ఇంటికి పిలిపించుకునే తర్వాత కొంత వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత వాగ్వాదం తర్వాత ఒకసారిగా కోపకృతుడైనటువంటి రవీంద్ర తట్టుకోలేనంత కోపంతో ఒక ఆడబిడ్డను తల వేరు, మండం వేరు, కాళ్ళు చేతులు అన్నిటి కూడా వేరువేరుగా చేసి తన ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లో దాపెట్టి ఇమీడియట్గా తన మిత్రుడైనటువంటి స్నేహితుడికి చెప్పి అక్కడ ఇది ఇలా అయిందంటే అక్కడి నుంచి ఈ బండారం బయటపడిందని చెప్పుకోవచ్చు. తర్వాత మరొక విషయం ఏంటి అంటే ఒకసారి డీటెయిల్స్కి వెళ్తే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి రాజాంకు చెందిన 35 ఏళ్ల రవీంద్ర నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఇక్కడ విశాఖలోని సాలగ్రామపురానికి చెందినటువంటి 29 ఏళ్ల మౌనిక రవీంద్రకు పరిచయం ఏర్పడింది. అంటే 2020లో ఇక్కడ 29 ఏళ్ల మౌనికకు 35 ఏళ్ల ఇక్కడ రవీంద్రకు పరిచయం ఏర్పడి ప్రేమ వ్యవహారం, తర్వాత కొన్ని దారులు తీసి అక్కడ బ్రేకప్గా మారడం, ఇవన్నీ కూడా చూసాం. అయితే మరొకటి ఇక్కడ చాలా క్లూస్ టీమ్ కానీ ఫోరెన్సిక్స్ సంబంధించినటువంటి అధికారులు డిఫరెంట్ వేలో అక్కడ సెట్ చేస్తూ ఉన్నారు. ఏమైనా ఆధారాలు దొరికే అవకాశం ఉందా అసలు ఏందని. కానీ ఇక్కడ రవీంద్రనే తన గాజువాక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ లొంగిపోవడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే మరి ముఖ్యంగా
ఈ యొక్క తన సర్వీస్కి సంబంధించినటువంటి విషయంలో, తన ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయంలో చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది మౌనిక. అందుకే తనపై నేను కొట్టాలని కాదు, మాట్లాడి పంపించే కార్యక్రమం తీసుకుంటే ఒక్కసారిగా ఆమె పెద్ద పెద్దగా అరవడంతో నాకు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి వినిపిస్తేమని చెప్పి అప్పటికి సైలెంట్గా ఉండమన్న అయినా కూడా నీ పరువు తీస్తానంటూ అక్కడ నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది, అసలు నన్ను చాలా ఆర్థికంగా ఇబ్బంది చేస్తూ ఉన్నది అంటూ కూడా ఆయన ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్. అయితే ఇక్కడ రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి, గర్భవతి అయినటువంటి భార్యను చంపడం చూసాం. తర్వాత ఇంకొక వ్యక్తి తన భార్యను తాను కూడా గర్భవతిగా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. గతంలో మాజీ మాజీ ఆర్మీ ఆఫీసర్ తన భార్యను ముక్కలు ముక్కలుగా చేసి మొత్తం గ్రైండర్ బట్టి నీళ్ళల్లో పోయడం చూసాం. ఇవన్నిటి కూడా అంటే ఈ మధ్యకాలంలో క్రైమ్ రేట్ ఎంత పెరిగిందన్న దానికి ఉదాహరణ ఇదే. అంటే చంపడం అంత ఈజీగా, అంటే ఒక మనిషిని చంపాలంటే ఎంత సైకోతనంగా ఆలోచించాలి, అసలు అంత సైకోగా ఆలోచించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది అసలు ఎవరి మధ్య ఉంటున్నారు, తన కుటుంబం కోసం అయినా చంపడం జరిగిందా, లేకపోతే తన సర్వీస్కి తన ఐడి కార్డ్ మౌనిక దగ్గర ఉండటం వల్ల మౌనికను నేను అదే బతిమిలాడాను, ఏదైతే నా ఐడి కార్డ్ నాకు ఇచ్చేసే, నాకు ఇబ్బంది అవుతా ఉన్నది, నీకు నాకు తెగదెంపులు అయిపోయాయి, అసలు నువ్వు నేను ఎప్పుడో విడిపోయాం కదా, ఇంకా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నామని రవీంద్ర బతిమిలాడే ప్రయత్నం చేస్తే మౌనిక నన్ను నాపై డామినేట్ చేస్తూ నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది అంటూ కూడా రవీంద్ర చెప్పినటువంటి విషయం. అయితే ఇక్కడ పోలీసులు చెప్పే వివరాల ప్రకారం చూస్తే ఒకసారి ఫస్ట్ రవీంద్ర విచక్షణారహితంగా ఆయన కోపం తట్టుకోలేక కోపగ్రుద్ధుడై తర్వాత మౌనిక గొంతు నులిమిన తర్వాత అక్కడ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఆయన ఎలా బయటపడాలో అర్థం కాక ఒకసారిగా చంపేసేటువంటి ప్రయత్నం చేసిండు, అలా నరకడం జరిగింది అంటూ కూడా రవీంద్ర తన స్టేట్మెంట్లో చెప్పడం. తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అడవి వరానికి తీసుకెళ్ళి అక్కడ తల చేతులను అడవి వరానికి తీసుకెళ్లి నిప్పు పెట్టి తగలబెట్టేశారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే రవీంద్రపై BNS 103/238 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తర్వాత మరొక ట్విస్ట్ ఏంది అంటే తన భార్యను ఊరికి పంపించడం, తన భార్య తర్వాత అంటే తన ప్రీ ప్లాన్డ్గా ఏమైనా అది ఎప్పటి నుంచైనా ప్రయత్నం చేస్తూ ఉన్నాడో, తర్వాత ఏ విధంగా అంటే భార్యను పంపించడం ఏంది, భార్యను పంపించిన భార్య వచ్చిన 2 రోజులకు తన ప్రియురాలను పిలిపించి అంటే ఏం జరగాల్సినటువంటి సమయం ఉండే, కానీ ఇక్కడ సంభాషణ కొంత వేడివాడిగా సాగేసరికి కోపానికి గురైనటువంటి రవీంద్ర పూర్తి స్థాయిలో తన ప్రియురాలపై కక్ష సాధించి అక్కడ తల ఇప్పటి వరకు దొరకలేదని చెప్పేసి ఒక పెద్ద వార్త చక్కెరలు కొడతా ఉంటే, లేదు తల చేతులు నేను ఫలానా అడవి వరానికి తీసుకువెళ్ళి అక్కడ చేతులు నిప్పంటించానంటూ కూడా ఆయన బిగ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అసలు అంటే తప్పించుకునే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నాడా దీని విషయంలో, అంటే లొంగిపోతే ఏమైనా కేసు సంబంధించినటువంటిది అంత ఈజీ అంటే పట్టుకొని అదంతా ఎలాగైనా దొరికేదే, పోలీసులు వెతుకునేంత సమయాన్ని ఇస్తే అది సీరియస్గా అయితే నేనే లొంగిపోతే ఇబ్బందికరంగా ఉండదు, తర్వాత అది కూడా కొంత ఎవరికి ఇబ్బందికరంగా ఉండదు, వార్తలలో సంచలనం రేపదంటూ కూడా కొంత అంటే ఆ యొక్క పరిస్థితులు అంటే ఎంత సైకోతనంగా ఆలోచిస్తూ ఉన్నారు, ఒక మనిషిని చంపేంత అంటే ఎంత ఆర్థికంగా ఇబ్బందులు పెడితే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని చెప్పి కొంతమంది, తర్వాత ఇలా ఒక అమ్మాయిని చంపడం ఏంటి అంటూ కూడా మరికొంత తెలంగాణలో సంబంధించినటువంటి ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి అత్త మొగునికి సపరేట్ చేయొచ్చు అంటే ఇక్కడ లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి హరిబాబు వైష్ణవి విషయంలో కూడా అలానే చూసాం. ప్రెగ్నెంట్తో ఉన్నటువంటి మహిళను కొట్టి చంపినటువంటి సందర్భం చూసాం. మరొక ఆంధ్రాలోకి సంబంధించినటువంటి ఘటనలో కూడా ఇదే చూసాం. అంటే పూర్తి స్థాయిలో మనిషిని చంపడం చాలా ఈజీ, చంపి ఫ్రిడ్జ్లలో దాపెట్టడం ఇలాంటివి కూడా సందర్భాలు చూస్తూ ఉన్నాం. మరి చూడాలి రవీంద్రపై మరి ఎంత సివియర్ యాక్షన్ ఉండబోతా ఉన్నది. మరి పాపకు మౌనికకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఏం చెప్పబోతా ఉన్నారు, తర్వాత భార్య అసలు రవీంద్రకు సంబంధించినటువంటి మెంటాలిటీ విషయంలో ఏం చెప్పదలుచుకుంటుంది, అసలు అంటే ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే రవీంద్ర ఆడ పక్కనున్నటువంటి ఇంటి ఓనర్ కావచ్చు, తర్వాత కాలనీ వాసులు కూడా ఎప్పుడు కూడా ఎలాంటి సందర్భంలో కూడా రవీంద్ర బయటకు వచ్చి ఇలాంటి ఇష్యూ చేసినటువంటి దాఖలాలు అయితే లేవు, కానీ ఎందుకు ఇలా చేశాడో అనేది కొంత
భయాందోళనకు గురి చేస్తూ ఉన్నది. ఒక కాలనీలో ఉంటున్నాం కదా, భయం వేస్తూ ఉన్నది. ఎలాంటి జరుగుతూ ఉంటే వార్తల్లో చూడడం వేరు, మా ఇంటి పక్కన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకటే కాలనీలో ఇలాంటి పరిస్థితి చూడడం వేరు అంటూ కూడా కొంత ఆందోళనకరంగా ఆందోళనగా అనిపిస్తూ ఉంది అంటూ కూడా ఆ కాలనీవాసులు చెప్తా ఉన్నటువంటి విషయం. అయితే మరొక విషయం, ఇక్కడ భార్య ఏం స్టేట్మెంట్ ఇవ్వబోతా ఉన్నది రవీంద్రకు సంబంధించినటువంటి విషయంలో. అంటే నార్మల్గా ఇలాంటి సాడిస్ట్ సైకో మెంటాలిటీ రవీంద్రకు ఉండేనా? ఎందుకంటే ఒక రవీంద్ర నేవీ ఆఫీసర్ సంబంధించినటువంటి టెక్నీషియన్గా పనిచేస్తూ ఉన్నారు. నార్మల్గా ఈ యొక్క చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తి కాదు. ఆల్రెడీ చాలా చాలా మెచ్యూర్డ్ స్టడీ చేసినటువంటి రవీంద్ర ఎందుకు ఇంత క్రూరత్వానికి దిగజారారు, ఇంత క్రూరంగా చంపాల్సినటువంటి అవసరం ఏముంది అనేది కూడా కోణంలో పోలీసు అధికారులు విచారణ చేపడుతున్నటువంటి విషయం.